ఓవర్ నైట్లో స్టార్ అయింది తృప్తి దిమ్రే. అంతకుముందు 5 ఏళ్ల పాటు చాలా స్ట్రగుల్ ఎదురైనా కానీ ఒకే ఒక్క సినిమా తన ఫేట్ మార్చేసింది. యానిమల్లో రణబీర్ సరసన అతిథి పాత్రలో కనిపించిన ప్రభావవంతమైన నటనతో ఆకట్టుకుంది. ఆ తరువాత తృప్తి వరుసగా 10 సినిమాలకు అడ్వాన్సులు అందుకుంది. ప్రస్తుతం 3-4 చిత్రాలు వేగంగా పూర్తవుతున్నాయి. ఇవన్నీ 2025 నుంచి 2026లో విడుదల కావాల్సి ఉంది. తాజాగా తృప్తి దిమ్రీ ఓ సినిమా సెట్ నుంచి బైక్పై వెళుతూ సింపుల్గా కనిపించింది. నిజానికి తృప్తి ఇండస్ట్రీకి రాకముందే స్థితిమంతురాలు. 6 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్న 2023 బ్లాక్ బస్టర్ యానిమల్తోని తన ఫేట్ మారింది. ప్రస్తుతం తన నికర ఆస్తి విలువ 30 కోట్లు. ఒక్కో సినిమాకి 1 కోటి నుంచి 3 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. ఒక్కో ఇన్స్టా యాడ్ పోస్ట్కి 80,000 అందుకుంటుంది. ఆదాయం దండిగా ఉంది. అయినా తను చాలా సింపుల్గా ఉండటానికే ఇష్టపడుతుంది. సహజంగానే స్టార్డమ్ చిక్కాక పెద్ద స్టార్లతో పోటీ పడుతూ స్టేటస్ని ప్రదర్శిస్తూ లగ్జరీ కార్లలో షికారు చేసేందుకు ఇష్టపడతారు. కొందరు స్టార్లైతే తనకు లొకేషన్ నుంచి డ్రాప్ చేయడానికి ఖరీదైన కార్ని ఏర్పాటు చేయాలని కూడా పట్టుబడుతుంటారు. కానీ తృప్తి అవేమీ లేకుండా ఒక బైక్పై సింపుల్గా వెళ్ళిపోయింది. అందుకు సంబంధించిన దృశ్యాన్ని ముంబై స్టిల్ ఫోటోగ్రాఫర్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. మట్టి వాసన చూసి పెరిగాను. ఇటీవల కాస్మో ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తృప్తి సింప్లిసిటీ గురించి మాట్లాడింది. ముఖ్యంగా తాను చిన్నప్పుడు ఎలా పెరిగిందో వెల్లడించింది. బాల్యంలో ఉదయం 6 నుంచి రాత్రి 11 వరకు ఆటలాడుకునేదానిని అని తృప్తి చెప్పింది. అలాగే తనకు పల్లెటూరి మట్టి వాసన తెలుసు అని, వాగు వంకల్లో షికార్లు చేశానని కూడా తృప్తి చెప్పింది. నేను గ్రామంలో పిల్లలతో ఆడుకునేదానిని, వాగులో నీటిని తాగేదానిని. అమ్మ మిమ్మీతో ఇంటిని శుభ్రం చేయడం చూశాను. నేను ఇక్కడ కూర్చుని మట్టి వాసనను పీల్చుకునేదానిని. కొన్నిసార్లు మట్టి కూడా తిన్నాను అని తెలిపింది. ప్రకృతితో తన సహజీవనం గురించి తృప్తి మురిపెంగా చెప్పుకొచ్చింది. నగర జీవనం కంటే పల్లెటూరుల్లో సహజ సిద్ధమైన జీవితాన్ని ఆస్వాదిస్తానని తృప్తి వెల్లడించింది. ఉత్తరాఖండ్లోని ప్రకాశవంతమైన కొండల నుంచి ముంబైలోని సందడిగా ఉండే ఫిల్మ్ సెట్ల వరకు తృప్తి ప్రయాణం ఎంతో ఆసక్తికరం. తన పహాడీ వారసత్వం విలువల గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో మాట్లాడింది. దడక్ 2 సహా పలు క్రేజీ ప్రాజెక్టుల్లో తృప్తి నటిస్తోంది. కానీ దురదృష్టవశాత్తు ఆషికీ 3లో నటించే అవకాశాన్ని తృప్తి కోల్పోయింది.